గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మంది ప్లేయర్స్ ఉన్నారండి. ఒక ఎగ్జాంపుల్, అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు క్రికెట్. దట్స్ అ గుడ్ ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోలేరు. ఒక్కొక్కసారి వాళ్ళకి 2-3 ఛాన్స్లే వస్తాయి. కానీ అక్కడ పియర్ ప్రెషరో బ్యాడ్ లకో ఆ సిచ్యువేషన్ వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకోలేరు. సో ఇది కూడా మూవీ కూడా మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే రైట్. సో అందుకోసం నేను ఏమంటున్నా అంటే, మీకు ప్రాపర్ ప్రిపరేషన్ ఉందనుకోండి, ట్రైనింగ్ అన్ని, ఆ ఛాన్స్ రాగానే ఇమీడియట్గా ఇట్లా క్యాచ్ చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ ఈజ్, మనలో ఒకసారి చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంటేషన్ చేసుకుంటారో అది చాలా ఇంపార్టెంట్. మీరు రైట్ పర్సన్ అప్రోచ్ అవుతుర్రా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి సక్సెస్ కావాలండి. ఆ లాస్ట్ లైన్లోనే మళ్ళీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు. ఓకేనా, ప్రిపరేషన్, ఒక ఆడిషన్ కాల్ ఉంటుంది. ఓకేనా, మనం వెళ్తాం ఆడిషన్కి, అంటే దాంట్లోనే చాలా ఉన్నాయి వేరియేషన్స్. మళ్ళీ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఓకే, వాళ్ళు ఏ సీన్ అని చెప్పరు, కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. ఓకే, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అసలు సీన్ ఇస్తే వెరీ గుడ్. ఓకే, ఆ టైంలో 5 minutes ఇస్తారు, ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఆర్టిస్ట్ వాడు కనుక నిజంగా టాలెంట్ అయితే వాడు 5 minutesలో ప్రిపేర్ అయిపోయి ప్రజెంట్ చేస్తాడు. సీన్ ఇవ్వని వాళ్ళకి ఏదైనా చెప్పు, ఏదైనా చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి అంటారు. అంటే నేను వెళ్ళిన ఆడిషన్స్లో ఇప్పుడు దాకా అవుట్ ఆఫ్ 10 8 ఇదే అయింది. అవునండి. ఓకే, దాంతో నాకు అర్థమవుతుంది ఏంటంటే, మేబీ ఐఎమ్ రాంగ్, కానీ నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు సీరియస్గానే వీళ్ళు ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఊరికే పిలిచారా, అదొక క్వశ్చన్. సెకండ్ థింగ్, మీ టిప్స్ ఏంటి ఇప్పుడు ఒక ఆడిషన్కి ప్రిపేర్ అయ్యేందుకు? సో 2 questions మీకు అర్థమైనాయి కదా. ఫస్ట్ థింగ్ అనేది సీరియస్నెస్ అబౌట్ ఆడిషన్. ఓకే, బోత్ ఫ్రమ్ ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే వెళ్తున్నారో. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆడిషన్కి, ఒక సీన్ నీకు నచ్చింది చెయ్యి అన్నప్పుడు. సో ఇది నా 2 questions, ఆ ప్రజెంటేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవి. గాట్ ఇట్ అండి, అర్థమైంది. మనం జనరలైజ్ చేయడం అవసరం లేదు. అన్ని కాస్టింగ్ కాల్స్ ఫేక్ అని కూడా చెప్పలేము, అన్ని మంచివని కూడా చెప్పలేము. కొంతమంది పబ్లిసిటీ కోసం కూడా కాస్టింగ్ కాల్స్ పెడతారు. రైట్. బట్ వెన్ మీకు ఛాన్స్ వచ్చింది, ఆల్రెడీ 100 మంది ఉంటారు. 100 మందిలో మీరు కూడా అదే పర్ఫామ్ చేస్తారంటే మీరు స్టాండ్అవుట్ కాలేరు. యూ నీడ్ టు థింక్ బిహైండ్. ఆ 100 మందిలో సూరజ్ అనే ఆర్టిస్ట్ స్టాండ్అవుట్ కావాలంటే ఏం చేయాలి? నేను అందరు చూస్తానండి, నేను ఆడిషన్స్ చాలా చూస్తాను. ఏడుస్తారు, గట్టి గట్టిగా అరుస్తారు, సినిమా డైలాగ్స్ చెప్తారు. సో అక్కడ మీకు చాలా ఇబ్బంది అవుతుంది మీకు అక్కడ. సో అన్ని కాస్టింగ్ కాల్స్ ఫేక్ అని కూడా చెప్పలేమండి, జనరలైజ్గా ఏది చెప్పలేం. కొంతమంది జెన్యున్గానే కొత్త ఆర్టిస్ట్ని తీసుకుందాం అనుకుంటారు. కానీ మీరు మాట్లాడే సెకండ్ పాయింట్, ఓపెన్ ఎడిషన్స్, జనరల్ ఎడిషన్స్లా 100 మంది ఆల్రెడీ ఉంటారండి. కెమెరామ్యాన్ పొద్దున్న నుంచి చూసి చూసి విసిగిపోతాడు. ఎందుకంటే అందరు దే ఆల్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్, గట్టిగా అరవడాలు, సినిమా డైలాగులు. స్టాండర్డ్ కాలేరు సురేష్ గారు. సో నేను పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసింది లైక్ ఒక 10 years బ్యాక్ అండి. 10 years బ్యాక్ నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను వెళ్ళినప్పుడు ఒక అతను ఒక కామెడీ సీన్ చేసిండండి. ఇంకా నా మైండ్లో ఉంది. పీపుల్ విల్ నాట్ థింక్ అబౌట్ కామెడీ ఇన్ ఆడిషన్. ఐ డోంట్ నో వై. సీరియస్గా మీకు ఒక ఆర్టిస్ట్కి అందరికన్నా టఫ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే కామెడీ. ఐ అగ్రీ. సో నేను అంటాను అందరికీ, ఆర్టిస్టులకు, అప్కమింగ్ ఆర్టిస్టులకు, యూ ప్రిపేర్ సంథింగ్ ఇన్, అంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైడ్ క్యారెక్టర్స్, కామెడీ ఈజ్ వన్ ఆస్పెక్ట్ వేర్ యూ కెన్ ప్రూవ్. మీరు ఆడిషన్స్లో కామెడీ చేయండి. పాపం అతను కూడా తీసి అతను కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతాడు. అతను కూడా పాపం, అతను కూడా కెమెరామెన్ కూడా పాపం అరే నవ్వుపిస్తున్నాడు. లేదంటే ఈ అరవడాలు ఏంటండి బాబు, తప్పేం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అవుట్ అమాంగ్ ఆల్, దెన్ ఐ పర్సనలీ ఫీల్ కామెడీ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈజ్ టఫ్ కూడా, బట్ యూ విల్ స్టాండ్ అవుట్ అండి. మీరు కరెక్ట్, మీ అబ్జర్వేషన్ చాలా కరెక్ట్. నేను చూశాను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా, వాడు కింద పడి ఏడ్ చేస్తుంటాడు, అమ్మ చచ్చిపోయిందో, లేకపోతే చెల్లి చచ్చిపోయిందో, పెళ్ళని చచ్చిపోయిందో అనేసి, లేకపోతే ఇంకా గర్ల్ ఫ్రెండ్తో గొడవ పెట్టుకున్నట్టు గట్టిగా అరుస్తాడు. సో ఇదొక ప్యాటర్న్ లాగా అందరు ఫాలో అవుతున్నారు. అది ఎమోషనల్ సైడ్ చూపించేందుకు, లేకపోతే యాంగ్రీ యంగ్ మ్యాన్ చూపించేందుకు, కుడ్ బి ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి ఆర్ వేర్ ఎవర్ మూవీస్. అవి కల్ట్ పాత్ బ్రేక్ మూవీస్ అప్పుడప్పుడు వస్తుంటాయి. బట్ అదే రిఫరెన్స్గా తీసుకుని అదే చేయడం అనేది చాలా మోనోటోనస్ అయిపోయింది. అండ్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. కామెడీ అనేది చాలా చాలా కష్టం. ఓకే, నేను ఎప్పుడు ఆలోచించలేదు అట్లా. నేను ఆలోచించినా కూడా నాకేంటంటే, నా కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందంటే, మాట్లాడుతూ ఉంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్లో అవ్వాలి, అది అలా అవుతుంది నాకు. కానీ
ఒక స్క్రిప్ట్ కామెడీగా ఆలోచించి పర్ఫామ్ చేయాలంటే ప్యాక్ అయిపోతుంది. అంటే ఎలా చేస్తాం అది కామెడీ అనేది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్పుట్. దాని మీద యాక్చువల్ చాలామంది వర్క్ చేయాలి. కామెడీ ఎలా చేయొచ్చు ఏంటి అని. ప్రియదర్శి ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది అతనిది. ఒక కామెడీ బిట్ చేశాడు అతను ఆడిషన్. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ సో వైరల్, సో గుడ్. అంటే ఎంత న్యాచురల్గా, ఇట్స్ నాట్ లౌడ్. అది లౌడ్ కాదు అసలు. బట్ ఆడియన్స్ చూసే వాళ్ళకి ఏంటంటే అరే ఇంత ఈజీగా కామెడీ చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఇంత ఈజీగా చేస్తున్నాడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రా టాలెంట్ కదా. ఇప్పుడు చూస్తే హీఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ యాక్టర్, చాలా బిజియెస్ట్ యాక్టర్. కరెక్టే అండి, నేను అన్నది ఎగ్జాక్ట్లీ. అంటే కామెడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీరు థింక్ చేయండి, మీరు అందరు అదే చేస్తారు కదా, నేనేం చేయాలని థింక్ చేసి చేయండి. ఇంకోటి, వెన్ మీకు ఆడిషన్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కూడా డోంట్ గో అండ్ జస్ట్ వామిత్ ఆల్ ద లైన్స్. యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఆ క్యారెక్టర్ని మీరు అర్థం చేసుకోండి, ఆ లైన్స్ ఏందో అర్థం చేసుకోండి. అడగండి, మీరు ఎవరైతే మీకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్టర్ని అడగండి, నా క్యారెక్టర్ ఏంది, ఇది వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, ఇది ఏం చేయాలని కనుక్కొని మీరు ఏం యాడ్ చేయగలుగుతారో అందులో యాడ్ చేస్తే మీకు బాగుంటుంది. నా ఉద్దేశం ప్రకారము సినిమాలో ఛాన్స్ రావడం అనేది కొంచెం టఫ్ ప్రాసెస్. ఓకే, అది ట్రై చేస్తూనే ఉండాలి. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే ఒక మంచి యాడ్ చేస్తే మన రికగ్నిషన్ అనేది స్పాన్ అవుట్ అవుతుంది. ఇట్ విల్ పెనిట్రేట్ ఇంటూ, ఎందుకంటే యాడ్ అనేది ఎక్కువ ప్లే అవుతూ ఉంటుంది, రైట్? సో ఒక యాడ్లో ఆపర్చునిటీ వస్తే మన రీచ్ ఎక్కువ అయిపోతుంది అనేసి నా ఉద్దేశం. కానీ ఈ మధ్య చూసే ప్రతి గుడ్ యాడ్, బిగ్ యాడ్లో ఏంటంటే ఐదర్ ఒక టాప్ యాక్టర్ ఆర్ సెలబ్రిటీస్ ఉంటారు. ఎందుకంటే వి అండర్స్టాండ్ వాళ్ళ బ్రాండ్, వాళ్ళ రెప్యుటేషన్ వల్ల ఆ ప్రోడక్ట్ సేల్ అవుతుంది అనేసి. కానీ ఇప్పుడు నాలాంటి ఫ్రెష్ ఫేసెస్కి ఓకే యాడ్ అనేది ఒక వే, ఇప్పుడు నేను చెప్పినట్టు రీచ్ కోసం. ఓకే, ఏం చేయాలి, ఎలా చేయాలి, దాట్ నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది యాడ్లో అనేసి ఏం చేయాలి? సో సూరజ్, యాడ్స్ ఆర్ బేసికల్లీ మార్కెటింగ్. సో ఏదైనా పెద్ద యాడ్స్కి చూస్తే దే బేసికల్లీ యాడ్స్ ఆర్ వన్ సోర్స్ ఆఫ్ మార్కెటింగ్ వాళ్ళకన్నమాట. సో మీరు అడిగే పాయింట్ ఏంటి అంటే, లైక్ మీరు యాజ్ ఏ లీడ్గా ఎందుకు వస్తలేదు అంటున్నారు అవకాశం, లేకుంటే యాజ్ ఏ ఎనీ క్యారెక్టర్, లైక్ వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ క్వశ్చన్? నాకు ఒక యాడ్లో ఆపర్చునిటీ కావాలి, మీరు అడిగిన వ్యాలిడ్. యాజ్ బాట్ నాకేంటి ఒక లీడ్గా కావాలా, లేకపోతే ఒక ఆపర్చునిటీ కావాలా అనేసి. సో లీడ్గా అయితే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఓకే, ఎందుకంటే అన్ని ఎండోర్స్మెంట్స్ అంతా టాప్ యాక్టర్స్ ఉంటారు. రానా తీసుకోండి, మహేష్ బాబు తీసుకోండి, విజయ్ తీసుకోండి, వీళ్ళందరే బికాస్ ఆ బ్రాండ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి, లైక్ ఆ మార్కెటింగ్, ఎండోర్స్మెంట్, రీచ్ కోసం వాళ్ళని తీసుకుంటారు. కానీ నాకేంటంటే చిన్న యాడ్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బిగ్ బ్రాండ్స్, బట్ చిన్నవి కూడా ఉంటాయి. దాంట్లో ఒక లీడ్ ఆపర్చునిటీ కావాలి నాకు. రావాలంటే ఏం చేయాలి నేను? ఓకే, సెకండ్ థింగ్, ఈ పెద్ద హీరోస్తో కూడా ఓకే క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి కొన్ని, వాళ్ళకి డైలాగ్ ఉంటుంది, ప్రెజెన్స్ ఉంటుంది, ఫ్లో ఉంటుంది. ఈ రెండు నా టార్గెట్, ఈ రెండు. ఎందుకంటే ఐ వాంట్ టు రీచ్, నాకు ఆ రీచ్ కావాలి, నేను చేయాలి. అవి ఏం చేయాలి, నేను ఎలా చేయాలి? సూరజ్, లైక్ ఫస్ట్ నేను యాడ్స్ పెద్ద హీరోలను ఎందుకు పెడతారో దాని గురించి మాట్లాడతాను. బేసికల్గా ఈ పెద్ద హీరో ఈజ్ నాట్ జస్ట్ యాక్టింగ్. వై అండ్ ఎందుకు అతనికి ఎక్కువ డబ్బులు ఇస్తారు అనేది, బికాజ్ అతనికి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరోని తీసుకుంటే మహేష్ బాబు ఏదైనా చెప్తుండంటే అది బ్లంట్గా ఫాలో అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. సో బేసికలీ ఇట్స్ నాట్ అబౌట్ యాక్టింగ్. అండ్ యాక్టింగ్ చేస్తున్నందుకు డబ్బులు ఇస్తలేరు, అతను ఆ ప్రోడక్ట్ని ఎండోర్స్ చేస్తుండు కాబట్టి అతనికి అంత డబ్బులు ఇస్తారు. సో అది చూసి పబ్లిక్ తీసుకోవడం స్టార్ట్ పెడతారు. సో హీఈస్ గివింగ్ హిస్ ఎండోర్స్మెంట్, దానికి అంత హై బడ్జెట్ ఉంటుంది. అందుకోసమే యూజువల్గా 6 months, 12 months, 24 months అలా సెగ్రిగేట్ అయ్యి దాన్ని పేమెంట్స్ ఉంటాయండి. సో తర్వాత చాలామంది ఆర్టిస్టులు ఒక 1 year తర్వాత వాళ్ళకి ఏదన్నా నచ్చకను చాలామంది విత్డ్రా చేసుకుంటారు, చాలామంది కంటిన్యూ చేస్తారు యాడ్స్కి. సో కమింగ్ టు ఈ యాడ్స్, పెద్ద హీరోస్ ఎస్పెషల్లీ సాఫ్ట్ డ్రింక్స్లో లేదన్నా పాన్ మసాలా చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే దే గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దేర్ ఫ్యాన్స్. నేను ఏది చెప్తున్నానో దాన్ని నమ్మి తినడం బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చాలామంది పెద్ద ఆర్టిస్టులు అవి ఎండోర్స్ కూడా చేయరు.